పోయిన వారంలో చక్కగా పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని మరీ ఒకసారి విపులంగా చెప్పుకోవడం అయింది. ఈ అధ్యాయం ఏమిటంటే గతించినటువంటి 15 అధ్యాయంలో చెప్పినటువంటి విషయం అంతా కూడా దేవుడు అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, జీవుడు దేవుళ్ళో కలవడం గురించి, అంత ఆత్మజ్ఞానానికి సంబంధించింది, ఆత్మ ధ్యానానికి సంబంధించినటువంటి అధ్యాయం. 13వ అధ్యాయం అంతా క్షేత్రం సేమ్ టు సేమ్. 14వ అధ్యాయం మళ్ళీ గుణాల గురించి, మళ్ళీ 15వ అధ్యాయం ఆత్మ పరమాత్మ గురించి, మళ్ళీ 16వ అధ్యాయం గుణాల గురించి. అంటే ఒక అధ్యాయాన్ని ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పి మరొక అధ్యాయం మళ్ళీ గుణాలను చెప్తూ ఉన్నారు. అలా వరుసగా వస్తుంది. ఎందుకు అలా చెప్పాల్సి వస్తుంది? మనకు ఆత్మస్వరూపం గురించి తెలిసినప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి గుణాలని మనం వదులుకోకపోవడం, అంటే అనాత్మ సంబంధమైనటువంటి భావాలతో నిండిపోయింది మన మనసు. ఇలాగ ఎవరు మనసులో గుణాలని మార్చుకోలేదో, ఎవరు మనసును మార్చుకోలేదో వాళ్ళకు ధ్యానం చేసినప్పటికీ, సత్సంగాలు వినినప్పటికీ, జ్ఞానం తెలిసినప్పటికీ కూడా ముక్తిని పొందలేరు అని చెప్పడం గురించే పదే పదే మళ్ళీ జ్ఞానం గురించి చెప్పి మళ్ళీ గుణాల గురించి చెప్తున్నారు. 15వ అధ్యాయంలో చక్కగా చెప్పారు. అంటే జీవుడు, దేవుడు, అంటే ప్రకృతి, పురుషుడు, పురుషోత్తముడు, 3 వ్యవస్థలు. ఉత్తమ పురుష తన్యహ పరమాత్మే యుధావృత. అంటే లోపల ఒక పురుషుడు ఉన్నాడు మనలో. ఆ పురుషుడికి లోపల ఇంకొక పురుషుడు ఉన్నాడు. ఈ పురుషులిద్దరికీ ప్రకృతి ఉంది. ఈ ప్రకృతిని నియంత్రించి ప్రకృతితోటి సుఖ దుఃఖాలు అనిపించేటటువంటి పురుషుడు, ఆడినే జీవుడు అంటారు. ఆ లోపల ఉన్నటువంటి పురుషుడు పరమాత్మ. ఈ ప్రకృతితోటి లేక ఈ శరీరంతో సుఖ దుఃఖాలు అతను అనుభవించడు. దాంతో తటస్థంగా సెపరేట్గా వేరుగా తన స్వరూప జ్ఞానంతోనే ఉంటాడు. ఈ పురుషుడు, జీవుడు అనబడేటటువంటి పురుషుడు ఏమిటంటే పరమాత్మ వైపు నుంచి తిరిగిపోయి ప్రకృతి వైపుకి తిరిగి ప్రకృతినే నేను అనుకుంటున్నాడు. ప్రకృతి అంటే ఏమీ లేదు, శరీరము, ప్రాణము, మనసు, 3 సముదాయాలని కలిపి ప్రకృతి అంటారు. ప్రకృతి. ప్రకృతి అంటే 3 వ్యవస్థలు అని అర్థం. ఒక వస్తువు కాదు, 3 వస్తువులు సముదాయం. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఈ 3 ప్రకృతి. ఈ కారణ శరీరం అంటే ఏమిటి? అజ్ఞానం. అంటే తన స్వరూపం గురించి తనకు తెలియకపోవడం. తన స్వరూపం గురించి తనకు తెలియక జనన మరణాలతో వచ్చినటువంటి శరీరాన్ని నేను అనుకున్నాడు. అంచేత ఉత్తమ పురుషస్తన్య పరమాత్మే యుధావృత. 17వ శ్లోకం 15వ అధ్యాయంలో యో లోకత్రయమావిశ్య విభక్తి అవ్యయ ఈశ్వర. అంటే లోపల ఉన్నటువంటి వాడు 3 లోకాలు కంటే వేరుగా ఉండి ఈ లోకాల సంబంధించినటువంటి వస్తువులతో ఏ విధమైనటువంటి సంబంధము పెట్టుకోకుండా సాక్షిగా ఉంటాడు. అతనే ఉత్తమ పురుషుడు. అంచేత జీవుడు ప్రకృతి వైపు నుంచి మెల్లమెల్లగా తిరిగి పరమాత్మ వైపుకి తిరగాలి. ఒకేసారి తిరగకపోతే నిశ్చలంగా అభ్యాసం చెయ్యాలి. అలా అభ్యాసం చేసినప్పటికీ కూడా అది మనకు లభించకపోతే మనం సంవత్సరాల తరబడి ఉపదేశం పొంది సాధన చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 30 ఏళ్ళు ఇంకా ఎక్కువ కూడా అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు చేత వీళ్ళకి సాధ్యం కావడం లేదు? స్పష్టంగా రోజు మధ్యాహ్నం కూడా చెప్పుకున్నాం మనం. ఎందుకని అంత స్పష్టంగా అనుభవానికి రావడం లేదు అంటే ఆ జీవుడు దీన్ని అలవాటు పడిపోయి వదలలేకపోతున్నాడు. ఏంటి? గుణాలు. ఈ శరీరానికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు, అధికారాలు, అదంతా సత్యం అనుకుని, అదేదో నిత్యం అనుకుని దాన్ని ఏదో రకంగా వృద్ధిపరుచుకోవాలని చూస్తున్నాడే కానీ దీని మీద వైరాగ్యం రావడం లేదు అతనికి. దానికి సంబంధించినటువంటి ఎందుకు అలా జరుగుతుంది, ఈ గుణాలని జీవుడు ఎందుకు వదలలేకపోతున్నాడు, ఏ ఏ గుణాలు ఉంటే జీవుడు దేవుడు అవుతాడు, ఏ గుణాలు ఉంటే జీవుడు మళ్ళీ జన్మకు వచ్చేస్తాడు. ఈ అధ్యాయం అంతా అదే బాధ. దేవుడి గురించి చెప్పలేదు,
ఈ 16 అధ్యాయం అంతా కూడా ఏం అధ్యాయం? దైవాసుర సంపద విభాగ యోగం. అంటే అసురులు అంటే రాక్షసులు, దేవతలు రాక్షసులు. పురాణాల్లో బాగా దేవతలు పురాణాల్లోనే కథలని కల్పన చేసి దేవతలు చాలా ఉత్తమమైనటువంటి వాళ్ళుగాను, రాక్షసులకు పెద్ద పెద్ద కోరలు మీసాలు ఉన్నటువంటి వ్యక్తులుగా అలాంటి వాళ్ళు లేరు. గుణాలే అంటే మంచి గుణాలు, జీవుడు దేవుడు అవ్వడానికి సహకరించే గుణాలకి దేవతలు అని పేరు. జీవుణ్ణి చేసేసి శరీరం వైపుకి తిప్పేసినటువంటి గుణాలని అసుర గుణాలు అంటారు. అంటే అసురులు అంటే రాక్షసులు, సురలు అసురులు. సురులు అసురులు ఎందుకు ఒకటే పేరు. సురలు అంటే దేవతలు, ఆ చేరితే రాక్షసులు. రాక్షసులు కూడా సురలే అంటారు, అసురులు అన్నమాట. దేవతలు అంటే సురలు, రాక్షసులు అంటే అసురులు. దైవాసుర సంపద విభాగయోగం అంటే ఏ ఏ గుణాలతో జీవుడు జన్మకు వచ్చాడో ఆయా గుణాలతోటి ఎందుకు వస్తాడు. చూడండి, ఇంతమంది ఉన్నాం కదా, అందరికీ ఒకలాంటి గుణాలు లేవు. ఒక్కొక్కరికి మంచి మంచి దానము ధర్మము మొదలైనటువంటి గుణాలు ఉంటాయి. కొంతమందికి ఎంత చెప్పినప్పటికీ కూడా దాన ధర్మాలు చేసుకోలేడు, లేకపోతే పర్వాలేదు ఉండి కూడా చేసుకోలేడు. దానికి కారణం ఏంటి అంటే ముందు జన్మలో ఏమీ చేసుకోకుండా వెళ్ళాడు, అదే స్వభావంతో మళ్ళీ జన్మకు వచ్చాడు. అలా మళ్ళీ సంపాదించి ఎవరికో వదిలేసిపోతాడే తప్ప తాను అనిపించడు, ఇతరులకు ఇవ్వలేడు. ఇది ఆ గుణాలు ఏంటన్నది ఇప్పుడు ఈ అధ్యాయం చూద్దాం. ఇది చాలా చిన్న అధ్యాయమే, అంటే గుణాలకు సంబంధించినయే కనుక పరిశీలించుకుని వెళ్దాం. భగవాను వస అవయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమస్య యజ్ఞస్య స్వాధ్యాయస్తపహార్జవం. గుణాలను చూడండి ఏమేం చెప్తున్నారు ఇక్కడ. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమస్య యజ్ఞస్య స్వాధ్యాయస్తపార్జవం అహింసా సత్యమక్రోధ త్యాగః శాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్తం మార్దవం క్రీడచాపలం తేజక్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. వివరణ చేసుకుందాం. ఈ 3 శ్లోకాలు ఒక దుక్కునే చెప్పేశారు. ఎందుకంటే ఈ 3 శ్లోకాల్లోనే దైవ గుణాలు కలిగినటువంటి శ్లోకాలని 3 శ్లోకాల్లో వివరించారనమాట. ఆ వివరాలు ఏంటో చూద్దాం. అభయం. అభయం అంటే ఏంటండి? భయం లేకపోవటం. రేపు మరణించేమనుకోండి, గడగడ వణికెత్తాడండి శరీరాన్ని నుంచి జీవుడు బయటికి వెళ్ళేటప్పుడు. ఎగుపురి దిగుపురి అంటే ఎందుకంటే ఏంటంటే లోపల ఉన్నటువంటి జ్ఞానం నశించదు. జీవుడు ఉంటాడు, శరీరం లొంగిపోయింది, బలహీన పడిపోయింది. ఆ శరీరాన్ని వదిలి వెళ్ళవలసి వస్తుంది. శరీరాన్ని వదిలి వెళ్ళేటటువంటి వాడికి ఏం జరుగుతుందో, ఎక్కడికి తీసుకుపోతారో, అతను ఏం చేసుకున్నాడో పుణ్యం పురుషార్థం అంతా గుర్తుకొస్తుంది. దానం చేసామా, ధర్మం చేసామా, ఎలాంటివి చేసామో అదంతా రికార్డు సినిమా చూపించినట్టుగా చూపిస్తారట. రాక్షసులు దేవతలు ఎవరో వచ్చి నుంచుంటారు, దూతలు అంటారు. వాళ్ళని ఎదురుగా నుంచుంటారు. వాళ్ళని చూసేటోడికి ఇతనికి ఇంక చెమటలు పట్టి చేసి ఒళ్ళంతా వణుకుపోయి మలమూత్రాలు అయిపోతాయట. ఎందుకని అంత మూత్ర విసర్జన మల విసర్జన అయిపోయేంత భయం ఎందుకు కలిగిందండి అతనికి? అసలు హాయిగా అతను దానమో ధర్మమో చేసుకుంటే అలా భయపడ్డాడు. ఏమీ చెయ్యకపోవటం వల్ల అలాగని చెప్పి లేనోడు ఏం చేస్తాడు అంటే స్వార్థంతో జీవిస్తాడు మనిషి. కాడి నుంచి కడకంట కూడా తన భార్య, తన భర్త, తన పిల్లలు, తన సంసారం, ఇదే లోకం. ఈ వ్యవస్థ ఏమిటి అది? అసలు ఈ సృష్టించబడినటువంటి వ్యవస్థ అంతా ఎలా కల్పించబడింది? అసలు నేనెవరిని ఇందులో
నా స్వరూపాన్ని వదిలించి దీని వైపుకి తిరిగిపోయి ఇంత భయం ఎందుకు ఏర్పడింది? ఆ భయం లేకూడదంట. భయరాహిత్యం ఏర్పడాలి, భయం ఉండకూడదు. భయం లేకపోవడాన్ని ఆ భయం అంటారు. హాయిగా చూడండి, బస్సు కోసం ఎదురు చూసి ఓడుకులా ఉండాలండి. మనం అన్ని చక్క పెట్టేసి బ్యాగులు అది పట్టుకుని రెడీగా బస్సు ఇంకా రాలేదని చూస్తే ఎలా ఉంటుందో అట్టి మాదిరిగా మరణం కోసం ఎదురు చూడాలి. మరణం వస్తుందంటే భయపడేదానికి శరీరం, కాళ్ళు చేతులు బలహీన పడిపోయి కూడా భయపడుతున్నాడంటే అతను ఏదో తప్పు ఉంది అతనిలో. భయపడుతున్నాడంటే కారణం ఏంటి? అతను తెలుసుకోవాల్సింది తెలుసుకోలేదు, చేయవలసింది చేసుకోలేదు. ఇది మొట్టమొదటి ఆ భయం. అంటే చనిపోయేటటువంటి జీవుడికి భయం ఉండకూడదు. భయరాహిత్యం, భయం లేనటువంటి స్థితి. ఆ గుణం ఎలా వస్తుందంటే వచ్చి వెళ్ళినటువంటి వాడు చేసుకొచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు చెప్పే గుణాలన్నీ తిరిగి సత్వ సంశుద్ధి. రెండో గుణం సత్వ సంశుద్ధి. సత్వ సంశుద్ధి అంటే ఏంటి? అతని స్వభావంలో కపటం ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలి, మాయ ఉండకూడదు. అబద్ధమాడాలో, చాడీలు చెప్పడాలో, అసూయ పడ్డాలో, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇలాంటి గుణాలు ఉంటే దాన్ని ఏమంటారు? అతను మంచోడు కాదంటారు. మనిషి మంచోడే. గుణం అంటే సత్వ సంశుద్ధి, పరిశుద్ధమైనటువంటి భావన అతనికి లేదు. మూడోది జ్ఞానయోగ వ్యవస్థితి. ఒకటే అభయం, రెండు సత్వ సంశుద్ధి, మూడోది జ్ఞాన యోగ వ్యవస్థితి. ఇది ఒక ఆస్తి. అంటే మనిషికి వచ్చినటువంటి వాడికి జ్ఞానము తెలియాలి, యోగము చెయ్యాలి. యోగము చేయకుండా జ్ఞానము చేయకుండా వెళ్ళాడంటే భయపడడో. యోగము లేదు, జ్ఞానము లేదు, దానము లేదు, ధర్మము లేకపోతే ఆడి పరిస్థితి ఏంటండి? ఇంకా ఎంత భయంకరం ఊహించుకోవడానికే చాలా భయంకరమైనటువంటిది. జత జ్ఞానయోగ వ్యవస్థితి అంటే అంటే పొద్దుడు చెప్పుకొని చూసాడు ఆయన గారితో ఆ జ్ఞాన భావంలో ఉండాలి. ఏ అవస్థలో ఉన్నప్పటికీ కూడా కష్టంగా ఉన్నా, నష్టంగా ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా సరే జ్ఞాన భావాన్ని వదలకూడదు. రెండు యోగం, జ్ఞానయోగ వ్యవస్థితి. ఎన్ని శరీరానికి అనారోగ్యం రావచ్చు, ఇంకా ఏదో కుటుంబం వైపు నుంచి సమస్యలు ఉండొచ్చు, ఎన్ని ఉన్నప్పటికీ ఏది వదలకూడదు? జ్ఞానభావంలో ఉండాలి, యోగాన్ని వదలకూడదు. జ్ఞానయోగ వ్యవస్థితి. దానం, దానము, దమంచ. అంటే దానం అంటే ఇచ్చే కలిగినంత మట్టికి తనకు ఉన్నంతట్లో ఎంతో కొంత. దీన్ని శాస్త్రాలలో చూడండి, బైబిల్లో చెప్తారు. సంపాదించుకున్న దాంట్లో దశమ భాగం ఇచ్చేయాలట. ఎవరికి ఇచ్చేయాలి? ఎవరో భేద సాధలకు సహకారం చేయాలంటే దానం చేసుకోవాలి. అంటే 100 రూపాయలు సంపాదింస్తే 10 ఇచ్చేయాలి. 1000 సంపాదింస్తే 100, 10,000 సంపాదింస్తే 1000. అంటే దశమ భాగం అంటారు. అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎవరికి చెయ్యాలి అంటే ఈ జన్మకు వచ్చినటువంటి జీవరాశి ఎవరికి పెట్టకుండా, ఏ సహాయం చేయకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాళ్ళు లేకుండా, కళ్ళు లేకుండా, కష్టపడి బతకడానికి ఇల్లు లేకుండా, భార్య లేకుండా, భర్త లేకుండా, ఇల్లు వాకలు లేకుండా ప్రపంచాన్ని అలా చూస్తుంటే అష్టదరిద్రులు అంటుంటారు. అలాంటి వాళ్ళు ఉంటుంటారు. ఏదో రకంగా మనం సంపాదించుకున్నటువంటి దాంట్లో దశమ భాగాన్ని తీసేసి, మనం పూర్వం నుంచి కూడా మన వ్యవస్థ ఏంటంటే మేము అలా చేసుకోవడానికి మాకే చాలతం లేదండి అన్నారనుకోండి, దానికి అనేక ఉపాయాలు కూడా చెప్తారు. ఏమని? మనం వండుకునేటటువంటి బియ్యం తీసుకుని వండుకుంటాం కదా, ఆ ఎసట్లో వేసే బియ్యంలో నుంచి ఒక గుప్పుడు బియ్యం తీసి పక్కన పెట్టుకోమన్నారు. ఒక చిన్న డబ్బా పెట్టుకోవాలి. ఆ డబ్బా పెట్టుకుని ఎవడైనా దానం బాబు అని వచ్చారనుకోండి, ఈ బియ్యం పోగొడినటువంటి బియ్యం మనవి కాదు. ఇంకా ఎందుకని తీసారు అందులోకి?
అంటే సలహాలు చెప్పారనమాట మన పెద్దలు. అవి మళ్ళీ తీసుకుని మనం వండేసుకున్నాం అనుకోండి, ఇంకా అది మంచి లక్షణం కాదు. అవి ఎందుకు తీశారంటే మనం చేసుకోవడానికి అవకాశం లేదు కనుక, దానం చేసుకోవడానికి మనంత సరిపోటల్లా పోతున్నాం కనుక, అందులో తీసే గుప్పుడే కదా. గుప్పుడు బియ్యం తీసినంత మాత్రం చేత కేజీ బియ్యం వండుకునేవాడికి గుప్పుడు బియ్యం తీసి పక్కన పెడితే 4 పిల్లలున్నా 10 మంది పిల్లలున్నా అందరూ గుప్పుడే తీయమన్నారు. ఓ డబ్బాలో పోయండి, ఎవరైనా అడుక్కునేవాడు గుమ్మాలోకి వస్తే ఆ డబ్బాలో బియ్యం మనకి కాదు కదా, అప్పుడు మనకి దానం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కూడా కాకుండా మళ్ళీ మనం తినేటటువంటి అన్నంలో నుంచి ఒక ముద్ద తీసి ఆకు చుతన పెడతారు, దాన్ని దేవుడి ముద్ద అంటారు. దేవుడికి కావాల ముద్ద. ఏంటి సలహాలు సులువులు ఏంటి? ఆ తీసిన ముద్ద తినేయకూడదు, మళ్ళీ తినేసాడంటే ఇంకా అంత దరిద్రుడు ఇంకొకడు ఉంటాడు అన్నమాట. అంటే ఆ ముద్ద ఎందుకు తీశారు? ఏదో కాకో కుక్కో ఏదో జీవరాశి అవి దేవుడే అంటే ఉపకారం చేసుకోవడం అన్నమాట. ఈ రకంగా దానము దమము. దమం అంటే ఏంటి? నిగ్రహించుకోవటం ఇంద్రియాదుల్ని. దానం అంటే ధర్మం చేసుకోవటము, దమం అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం. మూడోది యజ్ఞ. యజ్ఞంచ. యజ్ఞం అంటే ఏంటండి? చూసే ఉంటారు మీరు యజ్ఞాలని, కొన్ని సమిధుల్ని వేసి యజ్ఞాన్ని అగ్నిని దహించి అందులో నెయ్యి పోస్తారు, సమిధులు వేస్తారు, అవన్నీ దగ్ధం అయిపోతుంటాయి. దానికి యజ్ఞం అని పేరు. ఆ యజ్ఞంలోని ఆ సమిధిని లేదా నెయ్యిను పోసేటప్పుడు ఏదో ఒక మంత్రంతో పోస్తారు. స్వాహ, ఇంద్రాయ స్వాహ, అగ్నేయ స్వాహ అంటూ మంత్రాంతో యజ్ఞం చేస్తుంటారు, ఆహుతి అవుతుంటుంది. ఈ ఆయుధ బాహ్య యజ్ఞము, ఆంతర్యజ్ఞం అని చెప్పి 2 రకాలు. బాహ్యంలో ఉన్నటువంటి యజ్ఞాలు మంత్రంతో యజ్ఞం చేసాం కదా, ఇప్పుడు మనం సాధన చేసినప్పుడు దీనికి ఆంతర్యజ్ఞం అని పేరు. అంటే లోపలికి వెళ్ళేటప్పుడు మనసు ఏయో విషయాలు తీసుకొచ్చి పెడుతుంటుంది. అలా తీసుకొచ్చి పెట్టేటటువంటి ఒక్కొక్క విషయాన్ని స్వాహ అంటే అందులో స్వాహ చెయ్యాలి. ఆ విషయాన్ని బట్టి అలా పోకూడదు. అంటే ఏ ఆలోచన వచ్చినా, ఎలాంటి ఆలోచన వచ్చినా సరే ఇదంతా కూడా ఇదంతా దృశ్యము, ఇదంతా జడానికి సంబంధించినటువంటి, శరీరానికి సంబంధించినటువంటి, భార్యకి సంబంధించిన, భర్తకు సంబంధించిన, పిల్లలకు సంబంధించినటువంటి వస్తు సంబంధమైనటువంటి ఆలోచన ఏదైనా సరే ఆహుతి చెయ్యాలి. అలా ఆహుతి చెయ్యకపోతే యజ్ఞం చేసినట్టు అవ్వదు. యజ్ఞం చేసేదనుకోండి, యజ్ఞం చేసేవాడికి మంత్రం చదవటం రాలేదంటే యజ్ఞం చేయడానికి అర్హుడు కాదు. స్వాహ అంటం కూడా చేతనవ్వకపోతేనో అంచేత స్వాహ. స్వాహ ఏంటండి? ఇప్పుడు మీరు భగవద్గీత పారాయణ చేసి ప్రతి అధ్యాయం చివర్లు ఏమంటున్నారు? స్వాహ అంటున్నారు. ఎందుకని స్వాహ అంటే? వాసుదేవాయ స్వాహ. ఇదేటండి? శ్లోకాలన్నీ మీరు చదివి స్వాహ ఆయనకి చెప్తున్నారంటే అంటే నాకు సంబంధించింది నాకు అక్కర్లేదు, అంతా ఈశ్వరార్పణంగా చేసేటట్టు. అట్టి మాదిరిగా యజ్ఞము, ఆంతర్యజ్ఞము, ఆంతర్యగము. ఇంకొకటి స్వాధ్యాయము. స్వాధ్యాయం అంటే పారాయణం, స్వ అధ్యయనము. వేదాన్ని అధ్యయనం చేస్తారు, దాన్ని వేదాధ్యయనం అంటారు. భగవద్గీత అధ్యయనం చేస్తారు. అధ్యయనం అంటే చదువుకుంటూ పోయాడు అనుకోండి, స్పీడ్గా శ్లోకాలు చదివేస్తుంటాడు కదా, దాన్ని ఏమంటారు? పారాయణము అంటారు. అక్కడ ఏం జరుగుతులేదు? శ్లోకాలు చదివేశారు కదండి, అక్కడ ఏమి లేదు, ఆలోచన లేదు, దాని అర్థం గురించి ఆలోచించడం లేదు, పాట పాడుకున్నట్టుగా శ్లోకాలు పాడుకుంటూ పోతారు. దాన్ని పారాయణము అంటారు. ఈయన ఏమంటున్నాడు? ఈయన అధ్యయనం చేయమంటున్నాడు. పారాయణం కాదు, అధ్యయనం చేయి. ప్రతి శ్లోకాన్ని భావయుక్తంగా అర్థాన్ని గుర్తించేటట్టుగా చదివితే దాన్ని అధ్యయనం అంటారు. అది వేదాన్ని అధ్యయనం చేయొచ్చు, భగవద్గీతను కానీ, ఉపనిషత్తులను కానీ, ఇంకా వేరే పవిత్రమైనటువంటి ప్రమాణ గ్రంథాలని అధ్యయనం చేస్తే దాన్ని స్వాధ్యాయము అంటారు. ఇంకొకటి తపహ.
తపస్సు చేయమంటున్నాడు. తపస్సు అంటే ఋషీశ్వరులు గడ్డం మీసాల్లో పెంచుకుని అడవిలోకి పోయి కూర్చున్నటువంటి తపస్స. తపస్సు అంటే తపస్సు అంటే తపించటం. నాకు ఇంకా ఆత్మసాక్షాత్కారం కలగలేదని, ఆత్మసాక్షాత్కారం కలగడానికి సంబంధించినటువంటి శ్రమని ఓర్చుకోవటం. తపస్సు అంటే కూర్చుంటాం, కాళ్ళు ఆగితే ఇంక చాలేద్దని లేచిపోతున్నాం, నడుములో అవుతుంది. ఓర్చుకోలేకపోతున్నాం, 10 నిమిషాలు కూర్చోలేకపోతున్నాం, ఇంకా అతనికి సాధన సిద్ధించదా అంటే ఏమి లేదు అక్కడ. తప్పించడం లేదు, తప్పించాలి, పరితపించాలి. శరీరం ఇది ఏటిది? రోగాల పుట్ట, భయంకరమైంది. ఈ రోగాలతో కూడుకున్నటువంటి భయంకరమైన శరీరాన్ని తగిలించుకుని ఈ శరీరంలో రోగాలు లేకుండా చేసేవే అని చెప్పి అనేక దేవుళ్ళని ప్రార్థిస్తున్నాం. ఆయన ఏమో కన్నెత్తి కూడా చూస్తలేదు. ఈ శరీరానికి ఏమేమి రాసి పెట్టున్నాయో వాడు ఇంకా అనుభవించవలసిందే, ఇంకెక్కడ ఎవ్వడో కూడా సహాయం చేయరు. అంటే తపస్సు అంటే తపించాలి, నాకు సిద్ధించాలి, నేను సిద్ధింపజేసుకోవాలని. ఆర్జవము అంటే రుజుభావన, ఫ్రీగా కంగారు పడకూడదు. ఇప్పుడు అయిపోవాలి, ఇప్పుడు తేలిపోవాలి, ఇప్పుడు తెచ్చిపోవాలి అనేటువంటి భావనలు ఉండకూడదు. నిదానంగా, ఇది అంత సులువేం కాదు. అలాగే అహింస, మనకు చేతనైతే అంత మట్టికి ఎవరికి హింస చేయకూడదు. ఈ అహింస 3 రకాలు. హింస అంటే శారీరక హింస, మానసిక హింస, ఆత్మహింస. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా శరీరం అని అంటున్నాం అనుకోండి, ఎవరైనా ఒక బలవంతుని తీసుకుని నువ్వు కుక్కో నక్క అంటే ఎంత తిరగబడిపోచ్చేస్తాడు కదా. అట్టి మధ్యగా సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మని అనాత్మ అంటున్నావు, శరీరం అంటున్నావు. ఆయన శరీరం కాదు, ఆయనకి జనన మరణాలు లేవు. అంచేత ఎలా ఉండాలి? హింస చేయకూడదు, జీవహింస చేయకూడదు, శారీరక హింస చేయకూడదు, మానసిక హింస చేయకూడదు. సత్యాన్ని తెలుసుకోవాలి. ఏంటా సత్యం? అహింస సత్యమక్రోధ. హింస సత్యము. సత్యం అంటే యథార్థంగా ఉండాలి. సత్యం అంటే త్రికాలాభాజ్యం, శరీరము, ప్రాణము, మనసు. ఈ 3 కాదు, ఈ 3ంటికి వేరుగా ఉన్నటువంటి వస్తు స్వరూపం సత్యం. అక్రోధ, చిన్నదానికి కోపం పడకూడదు. ఎవడు కోపం పడుతున్నాడో వాడికి కూడా సాధన సూట్ అవుతాం. ఇప్పుడు చెప్పేవన్నీ క్రోధము లేకుండా. త్యాగ, త్యాగ గుణం కలిగి ఉండాలి. త్యాగం అంటే వదలాలి. ఏటి వదలాలి? చేతులేదు వదలడు, ఇంకా అసలు గట్టిగా పట్టుకుంటాడు. ఏమీ పట్టుకెళ్ళటం కుదరదు. ఇదంతా సత్యం కాదు, శాశ్వతం కాదు. అంచేత శాంతి, శాంతంగా నిదానంగా ఓర్పు కలిగి ఉండాలి, సత్యము కలిగి ఉండాలి. మనోనిగ్రహం, అపైశునం, చాడీలు చెప్పకూడదు, చొల్లుకోవులు చెప్పకూడదు. దొడదడ ఏదేదో ఆడి గురించి ఈడి గురించి చెప్పేస్తుంటారు కదా, అలా చెప్పి వాడికి దూరంగా ఉండాలి. ఆ గుణం కూడా పుట్టుకతోటి వస్తాయి. ఇప్పుడు చెప్పి అన్నీ కూడా ఇవన్నీ పుట్టుకతోటి వస్తాయట. భూతేషు, భూతములు అంటే ప్రాణికోటి, వాటి మీద ప్రేమ ఉండాలి. ప్రాణులు ఎందుకు దయ ఉండాలి అంటే ప్రేమ. అలోలప్త్యం, లోలత్వం లేకుండుట. ఆర్జవం, మృదు స్వభావం కలిగి ఉండుట. ఈ చిన్నదానికి కూడా ఏదైనా తప్పు పని చేయాలంటే సిగ్గుపడి ఉండాలి. అపాసులం, ఆశాఫలం, చపలత్వము లేకుండా ఉండాలి. తేజ, పరాక్రమము, క్షమ, ఓర్పు, ధృతి, ధైర్యము, శుచి, శుచిత్వం, అద్రోహ, ద్రోహము చేయకుండుట. నా ఇది అమానిత, గర్వము బొత్తిగా లేకుండుట. ఇవన్నీ దైవీ సంబంధమైనటువంటి సంపద. అభిజాతస్య, పుట్టినవాడు పట్టుకుని వస్తాడు. ఇప్పుడు నేర్చుకోమంటున్నాం, ఎక్కడి నుంచి వస్తే లేకుండాలో. ప్రేమ కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి, జాలి ఉండండి అంటే వాడు వచ్చేటప్పుడు ఏ సంపదతోటి అభయం, తత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం, దమస్య, యజ్ఞస్య, స్వాధ్యాయస్తపార్జవం, అహింస సత్యమక్రోధ, త్యాగ శాంతిరపైశునం.
దయాభూతేశ్వలోలప్త్వం మార్ధవం వీరచాపలం తేజ క్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అవిజాతస్య భారత. ఇది దైవ సంబంధమైనటువంటి సంపద, దైవీ సంపద. వీళ్ళనే దేవతలు అంటారు. దేవతలు అంటే ఇప్పుడు మనం ఏదేదో అనుకున్నాం కదండి. దేవతలు అంటే ఏంటో చెప్పాడు ఇక్కడ. ఈ దేవతలు ఇంకా వివరణ చేసుకుందాం. అనాత్మ తానని భ్రమించినచో ఎవరికైనా సరే భయం తప్పదు. ఈ మాట అయినా అర్థమైందా? అనాత్మ అంటే నేను కాని దాన్ని నేను అనుకోవడం. నేనెవరు? ఆత్మస్వరూపాన్ని. ఆత్మ అంటే మమైవాంశో జీవలోకో జీవభూత సనాతన. ఆ సనాతనమైనటువంటి పరమాత్మ అంశమే ఈ లోపల ఉన్నటువంటి జీవుడు. ఈ జీవుడిని మనం ఎవరు అనుకుంటున్నాం? శరీరం అనుకుంటున్నాం. శరీరం కంటే వేరుగా ఉన్నటువంటి వానిని ఆయన పక్కన పెట్టేసాం, శరీరం అనుకుంటున్నాం. ఎంతవరకు నేను శరీరం అనుకుంటానో ఆడికి ఎవరికైనా సరే భయం తప్పదు. అంచేత అనాత్మ తానని భ్రమించినచో భయం తప్పదు. తాను ఎవరింతకనే? ఈశ్వరుని యొక్క అంశము, సాక్షాత్తు బ్రహ్మము, అతను పరమాత్మ స్వరూపము. బ్రహ్మమే తానయ్యే ఉన్నాడనుకో, సోహం నువ్వు ఇది కాదయ్యా బాబా అని గురువు గారు చెప్పారనుకో, ఆ మాట నువ్వు నిజంగా నమ్మితే ఇంక నీకు భయం లేదు. ఇంకా ఎందుకని? ఈ పుట్టి చచ్చేటటువంటి శరీరం కాదు నువ్వు. ఇది పుట్టింది నిరంతరము. పుట్టినటువంటిది దేని మీద ఆధారపడి ఉంది? కర్మఫలం మీద ఆధారపడి ఉంది. కోపం పడిపోతున్నారు కదండి, అతను చేసిన కర్మఫలమే కదా అతను అనుభవించుంటా. అతని కర్మఫలాన్నే కదా అనుభవింపజేస్తున్నారు దేవతలు. మరి కోపం పడిపోతుంటే మళ్ళీ తిరిగి మళ్ళీ కర్మ చేస్తున్నాడు కదా. అప్పుడు ఏమైంది? ఆ చక్రంలో చిక్కుకుపోతున్నాడు. చిక్కుకుపోయి ఏమవుతున్నాడు? అంచేత ఏదైనా సరే మనకి భౌతిక సంబంధమైనటువంటి శరీరం వైపు నుంచి, భార్య వైపు నుంచి, పిల్లల వైపు నుంచి ఏదైనా వస్తే ఇది మనం చేసినటువంటి కర్మఫలమే. అంటే దాని ఫలితం ఇప్పుడు వస్తుందన్నమాట. నేను శరీరం కాదు కదా. శరీరం నేను కానప్పుడు నన్నేం చేస్తుంది అనుకున్నారనుకోండి, అది అలాగ మీ దగ్గర వచ్చి అలా మాయమైపోతుంది. అలా కాకుండా దాంట్లో విలీనం అయిపోయి ఈ బాబోయ్ నాకు ఏదో జరిగిపోతుంది, ఏదో వచ్చేసిందని చెప్పేసి కింద మీద పడిపోతున్నాడు అనుకోండి, అడిగి నిద్ర పట్టదు. ఆ స్థానంలో నుంచి రకరకాల రోగాలు వచ్చేస్తాయి. అక్కడి నుంచి నిద్ర భయం లేకుండా, సుఖం లేకుండా ఉంటుంది. అంచేత తన స్వరూపం ఏ విధమైనటువంటి శరీరానికి సంబంధించింది అయినా సరే నేను ఆత్మస్వరూపాన్ని. ఆత్మ పరమాత్మల ఏకత్వమే బ్రహ్మము. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమునే అనుకున్నాడు అనుకోండి, వాడికి ఏం లేదు, భయం లేదు. ఎందుకని? బ్రహ్మస్వరూపం నువ్వైతే నీకు సావేది? సావులేదు. బ్రహ్మస్వరూపం నువ్వైతే ఇంక రోగాలేటి? ఎవరికి రోగాలు? శరీరానికి. శరీరాన్ని శాశ్వతంగా ఎవరైనా ఉంచగలుగుతారా? పురాణాలను చదివినప్పుడు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మొదలైనటువంటి వాళ్ళు సావు లేకుండా వరాలు ఇమ్మని తపస్సులు చేశారండి. అసలు సావు రాకూడదు అంటే శరీరంతో శాశ్వతంగా ఉండిపోవాలనే. ఆయన వాళ్ళే ఉండలేదు కదా. ఈ విషయంలో ఎవరు శరీరం అంటూ వచ్చిందంటే వెళ్ళిపోవడం ఖాయం, అంతే. అందుకు అనుగుణంగానే మనం ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వడం అంటే మన స్వరూపాన్ని తెలుసుకుని ఉండాలి. ఏది మన స్వరూపం కాదో అది నేను కాదనేటువంటి జ్ఞానభావంలో ఉండాలి. ఈ రకంగా బ్రహ్మైక్యమే అభయం, ఈ జ్ఞానమే అభయం. అభయం సత్వ సంశుద్ధి. ఈ శుద్ధమైనటువంటి ఈ భావన మన మనసులో గట్టిగా పడి ఉండాలి. మలిన సాత్విక ప్రకృతి అవిద్య. అవిద్యలోని త్రిగుణ సృష్టియే జీవ సృష్టి. అంటే మలినమైనటువంటి, మలినము అంటే శుద్ధంగా ఉన్నటువంటి మన అంతఃకరణం మలినమైపోయింది. ఎలా మలినమైందండి? నీ స్వరూపాన్ని కంటే వేరు చేసేసి శరీరము, ప్రాణము, మనసు, ఇంద్రియాలతో కూడుకున్నటువంటి త్రిగుణ సృష్టి అంటారు. త్రిగుణము అంటే 3 గుణాలు. తమో గుణంతో వచ్చింది శరీరం, రజోగుణంతో వచ్చింది ప్రాణం, సత్వగుణంతో వచ్చింది మనసు. దీన్ని త్రిగుణ సృష్టి అంటారు. మీ శరీరం ఏ గుణంతో వచ్చింది? తమో గుణంతో.
ప్రాణం ఏ గుణంతో వచ్చింది? రజోగుణంతో. మనసు ఏ గుణంతో వచ్చింది? సత్వగుణంతో. ఇది త్రిగుణ సృష్టి. ఈ త్రిగుణ సృష్టే జీవ సృష్టి. అంటే జీవునిలో ఉన్నటువంటి మాలిన్యం ఏదైతే ఉందో దానికి అవిద్య అని పేరు. అవిద్య ఇంక ఈ సృష్టిని తయారు చేసి పెట్టింది, జీవ సృష్టి. చేత మనం లోపలికి తిరిగి సాధనలోనే ఓర్పు కలిగి ఓర్చుకుని వదిలిపెట్టకుండా నిరంతరం అభ్యాసం చేస్తాం అనుకోండి. అభ్యాసం చేసినప్పుడు మన మనసు బహిర్ముఖంగా తిరిగింది కదా. బహిర్ముఖంగా తిరిగినప్పుడు అనాత్మాకార వృత్తి అంటారు. అంటే అనాత్మ అంటే ఆత్మ కానటువంటి విషయాన్ని ఆత్మస్వరూపంగా చూపించడం. దాని గురించి ఆలోచిస్తున్న మనసు అంతా కూడా. కూర్చున్న దగ్గర నుంచి అతనికి ఏమీ లేదు, బాగానే ఉన్నప్పటికీ కూడా ఎంచేపు తన శరీరం గురించి, తన సంసారం గురించి, తన భార్య పిల్లల గురించి ఇదే ఆలోచన. కళ్ళు మూసిన సాధన చేస్తున్నాడు అందరూ అనుకుంటారు, అబ్బాయి ఎంత బాగా కూర్చున్నాడు అనుకుంటున్నారు. కాదు, మనసు ఎంచేపు కూడా ఈ అనాత్మాకార వృత్తిలోనే ఉంటుంది. అనాత్మాకార వృత్తులు ఉన్నంతకాలం ఇతనికి ముక్తి లభించదు. అంచేత లోపలికి తిప్పి వేరే ఉపాయం లేదండి. ఇంకా అలా శ్వాసను పట్టుకుని మనసు ఎన్ని రకాల ఆలోచనలు చేస్తున్నా సరే ఆ ఆలోచనల్ని విలీనం అవ్వకుండా ఏమి చెయ్యొద్దు, శ్వాసను పట్టుకోండి అంతే. ఆ శ్వాసను అలా గమనిస్తూ ఉండండి. అలా గమనించగా ఏమవుతుందంటే బ్రహ్మాకార వృత్తి అంటారు. అంటే శరీరానికి సంబంధించిన ఆలోచనలతో మనసు బయటికి తీసుకొచ్చి పెడితే దాన్ని అనాత్మాకార వృత్తి అంటారు. మన స్వరూపం వైపుకి తిరిగి స్వరూపాన్ని గోచరమయ్యేటట్టుగా చేస్తే దాన్ని బ్రహ్మాకార వృత్తి అంటారు. ఈ బ్రహ్మాకార వృత్తికే శుద్ధ సాత్విక వృత్తి అని పేరు. ఈ శుద్ధ సాత్విక వృత్తి ఇది ఒక ప్రకృతి. మలిన సాత్విక ప్రకృతి ఇది ఒక ప్రకృతి. శుద్ధ సాత్విక ప్రకృతి విష్ణుమూర్తికి భార్య, ఈశ్వరుడికి భార్య, బ్రహ్మదేవుడికి భార్య. ఎవరండి వాళ్ళు? లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతిదేవి చక్కగా అందంగా చూపించుతున్నారు కదా మనకి. ఎంతకని ఎవరాళ్ళు? ఎంతకని శుద్ధ సాత్విక ప్రకృతి అంటే బ్రహ్మాకార వృత్తికి శుద్ధ సాత్విక ప్రకృతి అని. మలిన సాత్విక ప్రకృతి అంటే దేహ భావాలతో బహిర్ముఖం అయిపోయినటువంటిది మలిన సాత్విక ప్రకృతి. ఇది అవిద్య. అవిద్య జీవుడికి ఉపాధి. శుద్ధ సాత్విక ప్రకృతి ఈశ్వరుడికి ఉపాధి. ఈశ్వరుడికి భార్య ఉంది, దేవుడికి భార్యలు ఏంటండి అంటారు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి భార్యలు ఎవరు భార్యలు? ఎంతగానే శుద్ధ సాత్విక వృత్తే దేవుడికి భార్య, మలిన సాత్విక వృత్తులే జీవుడికి భార్య. అంటే మలిన సాత్విక ప్రకృతిని పట్టుకుంటే జనన మరణాలతో కొట్టుకుపోతాడు. మళ్ళీ వెళ్తాడు అలా కర్మలు చేస్తూ ఉంటాడు. అదే శుద్ధ సాత్విక ప్రకృతిగా మారితే జనన మరణ రాహిత్యమైనటువంటి దేవుడు అవుతాడు. శుద్ధ సాత్విక ప్రకృతిగా మారాలంటే సాధన చెయ్యాలి. అంటే బ్రహ్మాకార వృత్తి ఏర్పడాలి. బ్రహ్మాకార వృత్తికే శుద్ధ సాత్విక వృత్తి. అంటే ఏ ఆలోచన లేకుండా హాయిగా సుఖంగా ఉంటే సత్వ సంశుద్ధి. ఇదే బ్రహ్మాకార వృత్తి. సంకల్పము, శ్వాస, చిదాభాస లయమై తన స్వస్వరూపమే తానై ఉన్నటువంటి శాంతి సిద్ధియే జ్ఞానయోగమును నిలుచుట. జ్ఞానయోగం అంటే శ్వాస ఆగింది, మనసు ఆగింది, ఆలోచనలు ఆగినాయి. శుద్ధమైనటువంటి శుద్ధ సాత్వికతోటి శుద్ధ ఆ స్వరూపంలో నిలబడి ఉన్నాడు. సాంఖ్య యోగము అంటే దాన్నే జ్ఞానయోగము. జ్ఞానయోగ వ్యవస్థితి. అక్కడ నిలబడి ఉండాలి. అక్కడ నిలబడకుండా మళ్ళీ ఏదైనా ఆలోచన చేసాడు అనుకోండి, మళ్ళీ తిన్నగా తీసుకొచ్చి పెట్టాడు, మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. బయటికి రాకుండా అలా చూసుకుంటూ బ్రహ్మాకార వృత్తిలో అలా అంతర్ముఖ వృత్తిలో అలా ఆ స్థితి నిలబడింది అనుకోండి. అటువంటి దీయతే దానం నిందానే దీయతే. ఇచ్చుట దానం. ఏమి ఇవ్వాలి? అక్కడ నువ్వు ఏదైతే పొందేవో ఆ పొందినటువంటి దానిని ఇతరులకి దానం చెయ్యాలి. ఏమన్నా అర్థమైంది మాట? దానం అంటే మనం సంపాదించుకున్నటువంటి డబ్బుని ఇచ్చేయటమే కాదు, అది దానమే. జ్ఞానదానం
అంటే నాకెందుకు వచ్చిన గడువు ఎవడి కర్మాడు అనిపిస్తున్నాడు అంటే ఆడు అలా కొట్టుకుపోవాల్సింది ఎన్నాళ్ళైనా సరే. అందుకు చేత నీకు స్నేహితులు బంధువులు ఉంటారు కదా. శాస్త్రాలు ఏం చెప్పినంటే సహాయం చేసైనా సరే జ్ఞానం కలిగించమన్నారు. ఆ కర్మ నీకెందుకు? అలాగే ఎక్కడైనా ఈ జ్ఞానాన్ని ప్రబోధించేటటువంటి వాళ్ళకి వందలాది వేలాది రూపాయలు దానం చేసి ఆ సంస్థలను పోషించే వాళ్ళు ఉన్నారు. ఎందుకనండి అంటే శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రకంగా ఈ జ్ఞానమే ఇంపార్ట్ అయినటువంటిది కనుక ఎక్కడ జ్ఞానం బోధిస్తున్నారో ఆ జ్ఞానం బోధించే చోటులో ఏ అవసరాలు ఉన్నాయో ఏ లోటు లేకుండా మనకు తోచిన సహాయం చెయ్యాలన్నమాట. ఇదే దానం. అలాగే జ్ఞానదానం చేసినచో జ్ఞానదానము చేసినచో సకల దరిద్రీ దానమున కంటే నదికి తర ఫలమని భారతము శాంతి పర్వతంలో ఉన్నది. మామూలుగా చేసిన దానాల కంటే సమస్త దానాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో జ్ఞాన దానం వల్ల కూడా అంత ఫలితం వస్తుందని శాంతి పర్వంలో ఉందట. దమ ఉపశమమే క్లేశమును సహించుట. విషయం తెలిసింది కానీ సమస్యలు మాత్రం పోలేదు. ఒడిదుడుకులు వస్తున్నాయి, శరీరం ఇబ్బంది పెడుతుంది, మనసు ఇబ్బంది పెడుతుంది. అక్కడ ఏం చేయాలి? ఆ ఇబ్బంది పెట్టినప్పుడు మనకు ఒక రకమైనటువంటి క్లేశం అంటే కష్టం వస్తుంటుంది. దాన్ని సహించటాన్ని దమం అంటారు. శమము దమము ఉపరతి తితిక్ష మొన్న మనం చెప్పుకున్నాం. అట్టి మీదగా సహించడం. బాహ్యేంద్రియ వ్యాపారోపశమము దమం. యజతే యజ్ఞ యజదేవ పూజాదౌ యజతే దేవ పూజ యజ్ఞము. సోహంభావము చే దేవుణ్ణి పూజించుడిచే యజ్ఞము. స్వ వేదాధ్యాయనం స్వాధ్యాయ స్వతమ వేధ్యాయన స్వాధ్యాయము. పలుమారు వేదము చదువుట, అర్థము తెలియకనే గట్టిగా నోటితో చదువుట వాచకము. దాన్ని చిన్నగా గొనుగుచూ చదివినచు ఉపాంశము. శబ్దము చేయక అర్థము చేసుకొనుచు మనసుతో చదువుట మానసికం. దీనికి 100 రెట్లు బలం. భగవద్గీత శ్లోకం చదువుతున్నారు అనుకోండి, బయటోడికి వినపడకుండా దాని భావాన్ని మన మనసుకు పడేటట్టుగా చదవాలి. పెద్ద పెద్ద పద్యాలు ఇప్పుడు ఆయన రాగం తీసి పాడేస్తున్నాడు కదా, ఎవరికి ఉపయోగం అయ్యి ఆయనకి ఏమైనా ఉపయోగమా పోనీ? అంటే పాడండి. పద్యం కానీ శ్లోకం కానీ మంత్రం కానీ చదువుతుంటే దాని అర్థం మనకు మనసుకు పట్టుకునేటట్టుగా అర్థయుక్తంగా తనలో తనే చదువుకోవాలి. గట్టిగా పాడితే దాన్ని వాచకము అంటారు. అది మనం కొనుక్కుంటూ మనలో మనం చదువుకుంటూ ఉపాంశం అంటారు. మనసులో అనుకోవటం కాదు, లోపల బయటికి వినపడకుండా భావాన్ని అర్థం చేసుకునేటట్టుగా ఎవడైతే చదివాడో అది మానసికం. ఇట్లు స్వాధ్యాయము 3 విధాలు. పారాయణం చేస్తున్నాం కదా, ఈ పారాయణం ఈ శ్లోకాలు కానీ మంత్రాలు కానీ 3 సెక్షన్లు, 3 రకాలు. వాచకము ఒక సెక్షము, ఉపాంశము ఇంకొక సెక్షన్, మానసికము ఇంకొక సెక్షన్. అంటే ఒక వాచకము కంటే 100 రెట్లు ఫలితం ఉపాంశం, దానికంటే 100 రెట్లు మానసికం. మనం ఎంచేపు కూడా ఎవరూ లేకుండా చదవడం ఇష్టపడడం. ఎందుకంటే అందరికి వినపడాలి కదా. మైకులోకి వచ్చిన గట్టిగా పాడితే ఈ బాబు ఏం పాడేస్తున్నాడు అనుకుంటారు. ఎక్కడుంది అక్కడ, ఇంతకన్నా అది గాల్లో పోతుంది అంతే. అది ప్రయోజనం లేదు. అలాంటి ప్రయోజనం లేదంటే కంఠస్థం అవుతుంది, నేర్చుకుంటాం అన్నమాట. అంచేత మానసికం శ్రేష్టం. వాచకము ఉపాంశం కంటే మానసికము శ్రేష్టమైనది, ఫలితం ఎక్కువ. తపతేతి తపహ తపసంతాపే. తపతి తప్పింపజేయని తపస్సు. నేనెవడను? దేవుడు అనేది ఏది? దేవునిలో లేనమగు మార్గం ఏది? నిజమును తెలుసుకొనుటకు పరితపించుటే తపమని వేద ప్రమాణం. అంటే తపస్సు మహర్షులు అడవిలోకి పోయి తపస్సు చేశారు అంటున్నారు కదా. వాళ్ళు పూజలు చేశారా, మంత్రాలు చదివారా, పాటలు పాడారా, ఏం చేశారు? ఓర్చుకుని శరీరానికి వచ్చేటటువంటి కష్టాలను ఎండ వాన సహించి ఏదో కందమూలాదులు తింటూ వాళ్ళు తప్పించినటువంటి తపం ఏంటిది? దేవుడు అంటే ఎవడో, నేననేది ఏది, దేవుడికి నాకు ఉన్న సంబంధం ఏది, ఈ జీవుడు దేవుడు ఎలాగవుతాడు అనేటటువంటి ఆలోచనతో తపస్సు చేశారు. వాళ్ళు సహించారు, ఓర్చుకున్నారు.
రుజ్యతే ఆదరణే సంపాద్యతే ఇది రుజు రుజు ఆర్జనే ఆదరణేన ఆదరము చేత రుజ్యతే సంపాద్యతే సంపాదించబడినది ఇది రుజువు. రుజువుతో కూడింది ఆర్జవము, చక్కనై ఉండినది. అంటే రుజువు అంటే అటు ప్రశాంతంగా బ్రతకడానికి సంబంధించింది ఏదైనా సరే ఆర్జవం అంటే సంపాదించడము. ఎలాగా? రుజువుతో అంటే ఆర్జవము, చక్కగా ఏ ఇబ్బంది లేని విధానంలో. హింసానం హింస ఇసి హింసాయాం హింసనం చంపుట హింస. స్థూలదేహములను చంపకుండుట, సూక్ష్మదేహములను నొప్పించకుండుట, కారమును చిక్కి జనన మరణ బాధల జీవం నొందింపకుండుట, ఇట్లు హింస 3 విధములు. మన శరీరాన్ని మనమే చంపుకుంటున్నాం. రేపొద్దున మరణం వచ్చిందనుకోండి, జ్ఞానం తెలుసుకోకుండా శరీరాన్ని చంపేసుకున్నాం. శరీరాన్ని చంపేసుకుంటే మళ్ళీ తీసుకొచ్చి పెడతాడు. ఇన్నిసార్లు చంపేమో ఇదే హింస. అంచేది ఒక్కసారి జ్ఞానం తెలుసుకున్నాం అనుకోండి, ఇంక శరీరాన్ని చంపవలసినటువంటి అవసరం ఉండదు. శరీరాన్ని చంపుతున్నాం, మనసును చంపుతున్నాం, ఇంద్రియాలను చంపుతున్నాం. ప్రయోజనం ఏంటి? అంచేత జనన మరణ బాధలను జీవుని నొందింపుకుంటుట ఇదే హింస. జనన మరణాలు పాలవుతున్నాడు, పొద్దున్న నరకంలోకి వెళ్ళి నరక బాధలు అనిపిస్తున్నాడు అనుకోండి, దానికి ఎవడ కారణం? ఈశ్వరుడా యముడా? మనమే కారణం. ఇక్కడ మనకి అన్ని విధాలుగా బాగుండగా పాటించాం. ఇప్పుడు అంత బాగుంది కదా, లక్ష్యం. ఏదైనా తేడా వచ్చినప్పుడు ఏడుస్తాం, అప్పుడు సుఖం లేదు. అందుకని అన్ని విధాలుగా బాగున్నప్పుడు మనమే తగినంత ప్లాన్ చేసుకోవాలి. హింసను శక్తి కొలది చేయకుండుటయే అహింస. అంటే ఈ రకంగా శరీరం నుంచి మా కారణ శరీరాన్ని పోగొట్టుకునేటటువంటి దానికి ఏదే ప్రయత్నం చేయాలో దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడమే అహింస. సత్సు సాధుసు భవం సత్యం. సాధుసు మహాత్ములు యందు భవం పుట్టినది సత్యం. సత్పురుషే సాధువు సత్యం. సత్పురుషే సత్పురుషునందు సాధువు ఒప్పున్నది సత్యం. త్రికాలాభాజ్యం. అంటే ఎవడైతే సత్యం తెలుసుకున్నాడో అతనికి సత్పురుషుడు అని పేరు. అని చాలా మంచోడండి అంటారు కదా. ఎవరిని చెప్తున్నాడు ఇక్కడ సత్పురుషుడు అంటే? సత్ అంటే త్రికాలాభాజ్యం. అంటే 3 కాలాల్లోనే ఉండేదాన్ని గుర్తించినటువంటి వాడిని సత్పురుషుడు అంటారు. 3 కాలాల్లోనే ఉండేది ఏది? ఇప్పుడు మన శరీరం ఉంది, స్వప్నంలో రాదు, మెలకులోనే ఉంది. స్వప్నంలోకి వెళ్ళేటప్పటికి శరీరాన్ని మర్చిపోతాం, ఈ భార్య పిల్లల్ని మర్చిపోతాం, ఇల్లు వాకలి అన్నీ మర్చిపోతాం. మళ్ళీ అదొక వ్యవస్థ. అక్కడ ఆకలి దెబ్బగా సుఖాలు దుఃఖాలు అన్నీ మామూలుగానే ఇక్కడ మెలకువలో ఉన్నట్టుగానే ఉంటాయి. ఇది మాత్రం అక్కడికి రాదు. మళ్ళీ ఆ అవస్థ నుంచి ఇంకొక అవస్థలోకి వెళ్ళాం, అప్పుడు స్వప్నావస్థ కూడా లేదు, అంత శూన్యం, ఏమీ తెలియకుండా. అటువంటి స్థితిలో ఆ సుషుప్తిలో కానీ, ఆ స్వప్నావస్థలో కానీ, మెలకువ అవస్థలో కానీ 3 అవస్థల్లోనే నువ్వు ఉన్నావు. శరీరము, మనసు, కారణ శరీరము 3 వేరు వేరు అవస్థల్లో ఉన్నాయి. ఈ 3 నువ్వు కాదు. ఈ 3ంటికి వేరుగా 3 అవస్థలని గుర్తించేటటువంటి నీ సత్స్వరూపం ఏదైతే ఉందో అది సత్పురుషుడు. దాన్ని నువ్వు గుర్తించవు. సత్పురుషుడిగా సత్యాన్ని గుర్తించాలి. క్రోధనం, క్రోధ, క్రోధే, క్రోధనం కోపించుడు క్రోధము. క్రోధము లేకుండా అక్రోధము. సాధ్యమైనంత మట్టికి కోపాన్ని దిగమింగుకుంటూ ఉండాలి. కోపం వచ్చినప్పుడు నోటికొచ్చిన మాటలు మాట్లాడతాడు ఒక్కొక్కడు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కోపం వస్తే నిగ్రహించుకోలేక భయంకరమైన మాటలు మాట్లాడుతుంటారు. దానివల్ల మళ్ళీ అది ఒక పెద్ద కర్మ అవుతుంది. ఆ కర్మను వదిలించుకోవడానికి మళ్ళీ దానికి ఒక జన్మ. అక్కడ ఏమి లేదు, అవగాహన లేదు, ఓర్పు లేదు. అంచేత క్రోధాన్ని దిగమింగుకోవాలి. త్యాగ త్యజ హానో త్యజితే ఇచ్చుట త్యాగము. జీవ సృష్టిని బ్రహ్మనిష్టయందు విడిచిపెట్టుడే త్యాగం. భౌతికమైనటువంటి ఏదో గంగలో త్యాగం చేసినట్టుగా ఏదో వదులుతుంటారు కదా, అలా కాదు. జీవ సృష్టిని సాధనలో వదిలిపెట్టాలి, ఇదే త్యాగం. అతను గొప్ప త్యాగవంతుడండి అంటారు. అంటే ఏది త్యాగము?
మనసు రకరకాల ఆలోచనలు చేస్తుంది కదా. అంతరమ్మ గుర్తుల్లో సాధనలో ఈ త్యాగం అంటే జీవ సృష్టిని విడిచిపెట్టాలి. శమనం శాంతి, శమ ఉపశమే, శమనం సంకల్పరాహిత్యము శాంతి. బాగా ఆలోచించండి. నీకు ఎంత డబ్బు వచ్చినా సరే శాంతి పెరుగుతుంది అనుకుంటున్నారు చాలామంది. పాపం సమస్యలు పెరుగుతూ ఉంటాయి, శత్రువులు పెరుగుతూ ఉంటారు. ఎక్కడ శాంతి ఉంటుంది అంటే ఎక్కడ సంకల్పరాహిత్యం ఏర్పడిందో మీరే చూసుకోండి. కావాలంటే నిద్రపోయినప్పుడు హాయిగా సుఖంగా ఉన్నది కదా, మళ్ళీ మళ్ళీ నిద్రపోవాలనుకుంటుంటారు కదా. అంటే ఎక్కడ సంకల్పం లేదో అక్కడ హాయిగా సుఖంగా ఉంటుంది. మీరే ఆలోచించి చూడండి, సాధన చేయండి. సాధనలో ఎప్పుడైనా ఒకవేళ సంకల్పాలు ఆగినాయి అనుకోండి, హాయిగా సుఖంగా ఉంటుంది. అది శాంతి. పించత్రియం నృతస్య అవయవో భవతీతి పిశున పిశ అవయవే అనృతస్య అనుచ్చ అసత్యమునకు పించతి అవయో భవతి అవయవైనవాడు పిశుడు. అపైశునం కొండెములు చెప్పేవాడు. కొండెలు అంటే రకరకాల సొలుకోవులు చెప్తుంటారు కదా, చెప్పేవాడు. ఆ కొండెములు చెప్పనివాడు. దమంతియే రక్షత్యేన ఇది దయా దేజ్ రక్షణే అనయ, దీని చేత జయంతియే రక్షతి రక్షింతురు ఇది దయ. దయ లోలుప్యతే పురుషం ముహ్యతీతి లోలుప లోప విమోహనే పురుషం మిక్కిలి లోలుప్యతే ముహ్యతి మోహపడువాడు. ఇది లోలుప ప్రాణులందు మిక్కుల మోహము లేనివాడు. అంటే మోహం అంటే ఇంకా శరీరం మీద, శరీరానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఎనలేని మోహం, భ్రాంతి అంటారు దాన్ని. మోహం అంటే భ్రాంతి. అలోలప్యత్వం గలవాడు. మృదుత్యత ఇది మృదు మృదక్షేదో ముద్ర్యతే మెదుపుబడినది ముదు మెత్తనది. మార్ధవము మృదుత్వం. జిహ్రేతి ఇది హిరి రి లజ్జాయాం జిహ్రేతి చిగ్గుపడుట ఇది హిరీతి. చెడు కార్యములను నర్చుటకు చిగ్గుపడుటయే సుగుణము. సోపత్ అనేనేది శపలం. శుభమందాయాం గతౌ అనేనా, దీని చేత సోపతి జననము చపలములగును ఇది చపలము. అస్థిరత్వాత్ చపల, అస్థిరత్వాత్ ఒక దిక్కున నిలువనిది గనుక చపలము. పాదరసము చపలుడు. దోషము విచారింపక వద బంధనాదులు చేయువాడు. అశాపలం చపలత్వము లేనివాడు. తేజస్సు పరాక్రమము క్షమత ఇది క్షమ. క్షమతే ఓర్చునది ఇది క్షమ. మనోనిగ్రహము. ధరణం ధృతి ధరించుడు ధృతి. ధ్రీతే అనయా ధృతి అనయా, దీని చేత ధ్రీతే ధరింపబడును కనుక ధృతి ధైర్యం. శుచిత్వాత్ శుచి, శుచిత్వాత్ శుచి అయిన వాడు ఒకటి వలన శుచి. శోషతి శుద్ధ్యతి ఇది శుచి. శోషతి శుద్ధ్యతి పరిశుద్ధమైనది ఇది శుచి. పరిశుద్ధ్యా శుచి పరిశుద్ధుడు ఒకటి వలన శుచి. అద్రోహ ద్రోహము చేయనివాడు. నా అతిమానిత గర్వము బొత్తిగా లేనివాడు. ఈ సద్గుణములన్నీను దైవీ సంపద. ఇప్పుడంటే డబ్బున్నవాడు ధనవంతుడు సంపద అంటుంటాం కదా. అంటే మోక్షం పొందడానికి సంబంధించినటువంటి వాడికి ఈ సంపద ఉంటుందట. లేదంటే ఈ సంపద కోసం ప్రయత్నం చేయాలి, సంపాదించుకోవాలి. అంటే సంపాదించుకోవాలంటే తెలిసి ఉండాలి. ఏ ఏ గుణాలు ఉంటే మనకి ఈ మోక్షాన్ని పొందుతామో ఈ శ్లోకాలు మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ శ్లోకాలనే మనం ప్రతి పదాన్ని ఇడిది చెప్పుకున్నప్పుడు అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమస్య యజ్ఞస్య స్వాధ్యాయ తపార్జవం అహింస సత్యమక్రోధి త్యాగ శాంతి ప్రపేషునం దయా భూతేశ్వలోలుప్త్వం మార్ధవం వీరశాపలం తేజ క్షమ ధృతి శౌష్యం అద్రోహో నాతిమానిత భవంతి సంపదిం దైవం అభిజాతస్య భారత. ఇది తిరిగిలేదు. ఇంకా ఈ దైవ సంపద ఎవడలో ఉందో అటువంటి వాడు మోక్షాన్ని పొందటానికి అర్హుడు. దైవ సంపద అంటే దేవతలకు ఈ గుణాలు ఉంటాయన్నమాట. అంటే దేవతలు కాదు, మనుషుల్లో ఈ గుణాలు ఉంటాయి. దేవతా గుణాలు అంటారు. అట్లా
ఇప్పుడు అసుర గుణాలు అంటే రాక్షసుల గురించి చెప్పుకోవాలి. దేవతలు అయ్యారు. దేవతలు అంటే ఎవరు ఇంతకని ఎలాంటి వ్యక్తులలో మీకు చెప్పింది కదా ఇప్పుడు. మరి ఏంటి రాక్షసులు అంటే? దంభో దర్పో అభిమానస్య క్రోధ పౌరుష్యమేవశ అజ్ఞానం చ విజాతశ పార్థ సంపద మాసురీం. ఇప్పుడు అసురీ సంపద చెప్తాడట. ఇప్పుడు దైవీ సంపద గురించి చెప్పి మోక్షం పొందుతాడు. అసురీ సంపద వల్ల ఆడు సుఖపడడు, ఆ చుట్టూరు ఉన్నవాడిని కూడా సుఖపడ్డాడు. పిచినారితనంగా భార్య పిల్లల్ని ఏడిపించుంటాడు. అది ఆడోళ్ళలోనూ ఉంటారు, మగోళ్ళలోనూ ఉంటారు. ఈ రకమైనటువంటి దంభం, లేని గొప్పతనాన్ని ఉన్నట్టుగా చూపెడుతుంటాడు. దర్పాన్ని ప్రదర్శిస్తుంటాడు. ఇవన్నీ ఎలాంటి ఎవడైతే తనకి ఏది వచ్చింది లేని గొప్పతనాన్ని ఉన్నట్టుగా చూపెడితే ఉన్న గొప్పతనం ఊడిపోద్దట. అంటే ఈ సంగతి తెలియక, అంటే ఆడు చెప్పేసుకుంటున్నాడు కదని చెప్పి అందరూ కూడా గొప్పడు రాజుగాని నేను రాజునంటే రాజు అయిపోతాడా? ఈ రకంగా ఆశ్చర్య గుణాలు అంటే అని వచ్చే వారం చూద్దాం. ఈ వారంతో ఇంతటితో ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, మరి చక్కగా మనం కూడా పరమాత్మ చెప్పినట్లుగానే కొద్దిగా దైవ గుణాలను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరికైతే దైవ గుణాలు సంపాదించారో వాళ్ళు దేవత్వాన్ని అంటే మోక్షాన్ని పొందుతారు. ఎలాగా చెయ్యాలి? చక్కగా ఇలాగ అభ్యాసం చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా దైవ గుణాలన్నీ మనలో ప్రవేశిస్తాయి. ఎలా వస్తాయి? సద్గుణంబులల్లా సంగంబులై వచ్చి అసుర రాజతనయ నందనొచ్చి. ఎవడైతే అంతర్ముఖబుద్ధితో సాధన చేస్తున్నాడో వాడికి సద్గుణాలన్నీ ఒక్కొక్కటి వచ్చి ప్రవేశిస్తాయట. మనం పట్టుకుని సంపాదించుకోవాల్సినటువంటి పని లేదు, సాధన చెయ్యాలి. సాధన చేసి సత్సంగాలు ఆలకింతూ సాధన ఎవడైతే చేయడో వాడికి ఆటోమేటిక్గా సత్వగుణాలన్నీ కూడా ఏర్పడతాయి. లేదా సాధన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఏం చేయాలి? ఇలా చక్కగా ప్రశాంతంగా కూర్చుని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివయ్య దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని ఏమి అనుకోకుండా పోతూ ఉండేటువంటి శ్వాసను గమనిస్తూ ఏకాగ్రతగా అలా శ్వాసను గమనిస్తూ ఉండండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారాన్ని చెప్పేదాకా చక్కగా గురిలో ఉండండి. ఓం తత్సత్.